ఎవరు అనాలోచనగా ఉండకుండా నీ సన్నిధిలోకి వచ్చిన వారు ప్రభా ఈ సమయంలో వస్తున్నాను అని పక్షం నిలబడ వచ్చుండగా వాక్యమైన దేవ మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేదయ్యా. మా బాధలో ఒక నెమ్మదినిచ్చేది ప్రభా. నీ వాక్యం చుట్టూ నేను ధారణ కంటే మొదలమనేది ప్రభా. నీ వాక్యం ప్రభా అగ్ని వంటిది ప్రభా నా తండ్రిసయ్యా. పండగ బద్దల చేస్తుంది వంటిది ప్రభా. అట్టి ఉన్నతమైన ఉపదేశములు ప్రభా అయ్యా నీ దాసు నోటి నుంచి ప్రభా ఏ బిడ్డ ఆకలితో వచ్చినారు, ఏ దాహంతో వచ్చినారు వెలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహారాన్ని విలిచి పట్టించబడుచున్న దేవానికి స్తోత్రములు. నీ మేలంతో తృప్తిపరచండి అయ్యా. నీ దాసుని శిలుషకు మరుగుపరచుకోండి. ఎడకల అభిషేకం కలుపుకోండి ప్రభా. నోరును పూరగా వాడుకోబడుచున్న దేవుని సాధనగా పరముడు మీ ఆయుధముగా ప్రభా ఇదే పరిచయం జరిగించబడుచున్న దేవా. కూర్చొని వాక్యం వింటున్న మమ్మల్ని కూడా స్వాదన తీసుకోండి. వినుబుద్ధిని గ్రహింపు మనసును అందరికీ దయచేయబడుచున్న దేవా. మరి సర్వములందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా కార్యక్రమం అంతా కూడా ప్రభావ తండ్రి అయ్యా మీకు తండ్రి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించబడచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి సంతోషంగా చెప్తాం ఆ మాట. మరొకసారి బిగ్గరగా ఆమేన్. ఆయన నామమే ఘనపరచబడును గాక. అవును పిల్లరా, ఆయన నామాన్ని మనం ఎంతైనా ఘనపరిచి ఆయన నామాన్ని మనం స్తుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ 3వ నెలలో ఈ 4వ పునరుద్ధానపు దినమున దేవుని సన్నిధానమునకు చేరువచ్చిన మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ వందనాలండి. అందరూ బాగున్నారు? ఏం మాట్లాడుతున్నారు? బాగున్నారా? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి సార్. చాలా సంతోషం. ఇలా మరి దినం ఈ విధంగా మనము దేవుని సన్నిధానంలో కూడుకోవడానికి, ఆయన నామస్మరణ చేస్తూ ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ 10 నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 24 వాక్యాలను మనము ధ్యాన వాక్యాలుగా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 24 వాక్యాలు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా మంచి యేసయ్య, ఇది ఈ దినం ఈ విధంగా మీ సన్నిధానంలో మేము కూడి ఉండడానికి విరిచిన కృప కొరకే మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభు ఈ సమయంలో నీ వాక్కును మేము ధ్యానించుకునబోతూ ఉండగా నీ పక్షంలో నిలవబడిన నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. నేను మట్టివాడను బలహీనుడను. దయతో నన్ను ప్రభా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ స్థలములో మీ నోటి మాటగా, మీ నోటి బోరగా ప్రభా నన్ను వాడుకొని ఆయన మీ నామమునకు మహిమ తెచ్చుకొని మనం ప్రార్థిస్తూ చేరి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడమని చదవబడిన వాక్యాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వదించండి. దీనిని విరచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచి మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 24 వాక్యాలను మనం చదివాం. ఈ భాగంలో ప్రియులారా ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా
పలికించడానికి గల కారణం ఏమిటో మొదట మనకు తెలియాలి. చదవబడిన యొక్క లేఖనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగంలో పిల్లల ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ మాట పలకబడినప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు వారు ఎలా ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే వారు పిల్లల బబులోను చెరలో అనగా బబులోను యొక్క బానిసత్వములో వారు మగ్గిపోతూ ఉన్నారు. పిల్లలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క చరిత్రలో పిల్లల నిర్గమాకాండములో మనకి ఏం కనబడుతుందంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మొదట బానిసలుగా ఉన్నారు. ఇంచుమించుగా 430 సంవత్సరాలు వారు బానిసత్వములో వారు మగ్గిపోతూ బహు భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన వారు నలిగిపోతూ ఉన్నారు. అటువంటి క్రమములో వారు దేవునికి మొరపెట్టినప్పుడు, వారు దేవునికి ప్రార్థించినప్పుడు, వారు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవాది దేవుడు వారి కొరకు మోషేను ఒక నాయకుడిగా నిలవబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషేను దేవుడు నిలవబెట్టుకొని ఆ ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల వారి బానిసత్వపు జీవితంలో నుండి మోషే యొక్క నాయకత్వంలో వారిని వెలుపలకు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పిలువబడుతూనే దేవుడు చేసిన కార్యాలను వారు అనుభవిస్తూనే వారు కళ్ళారా చూస్తూనే దేవుడిని వారు మరలా విడిచిపెట్టి దేవుడిని మరలా వారు ప్రక్కన పెట్టి వేసి మరలా వారికి నచ్చిన మార్గాల్లో వారు ప్రయాణించడం ప్రారంభించారు. మీరు చరిత్రను ఆలోచన చేయండి. కార్యం చేసిన దేవుని ప్రక్కన పెట్టేస్తారు, మేలు చేసిన దేవుని ప్రక్కన పెట్టేస్తారు, బానిసత్వం నుంచి విడిపించిన దేవుని పక్కన పెట్టేస్తారు, 10 అద్భుతాలు వారి కనుల ఎదుట కావవచ్చినట్లుగా జరిగించిన దేవుని ప్రక్కన పెట్టేస్తారు. సృష్టిలోని ఎవరి ద్వారా జరగనటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మోషే గారి ద్వారా జరిగించి ఎర్ర సముద్రమును సహితం 2 పాయలుగా చేసినటువంటి ఆ కార్యమును సహితం వారు మర్చిపోయి చివరకు మరలా వారు తమకు ఇష్టం వచ్చిన మార్గములో వారు ప్రయాణిస్తూ ఉన్న ఆ ప్రక్రియలో దేవుడు పిల్లల వారిని మరలా ఎలా ఆయన వైపుకు వారిని మరల్చుకోవాలో దేవుడు కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్న క్రమంలో వారు ఏం చేస్తారంటే మమ్మల్ని ఏలడానికి మాకు రాజులు కావాలి అన్నారు. దేవుడు వారికి రాజులు ఇచ్చాడు. మమ్మల్ని ఏలడానికి మాకు న్యాయాధిపతులు కావాలి అన్నారు. దేవుడు వారికి న్యాయాధిపతులు ఇచ్చాడు. అయినప్పటికీ వారి జీవితాలలో ఎక్కడ కూడా వారు దేవునికి లోబడిన వారిగా కనబడటం లేదు. ఆ ప్రక్రియలోనే ప్రేమ వారు ఏమైపోయారు అంటే ఐగుప్తు బానిసత్వము తరువాత వారు మరలా తిరిగి బబులోనుకు బానిసలుగా కొనుక్కోబడ్డారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోనులో పిల్లరా మరలా ఆ తరం వారు బహు భయంకరంగా బానిసత్వములు వారు మగ్గిపోతున్న ఆ క్రమములో దేవుడు చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే వారిని మరలా ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి, మరలా ఆ చెరలో నుంచి వారికి వెలుపలకు తీసుకుని రావడానికి దేవుడు పిల్లల తన ప్రవక్తలను దేవుడు నిలవబెట్టుకొని వారితో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రమములోనే పెద్ద ప్రవక్తలుగా పిలువబడినటువంటి ఒక ప్రవక్తలలోనే ఒక ప్రవక్త ఈ ఇర్మియా ప్రవక్త. ఎంతవరకు అర్థమైన స్తోత్రం చెప్పండి. ఈ ఇర్మియా ప్రవక్తను దేవుడు నిలవబెట్టుకొని వారి పట్టున మాట, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు చెరలో ఉన్నప్పుడు మిమ్మల్ని విడిపించడానికి, మీరు చెరలో మగ్గిపోతున్నప్పుడు ఆ చెరలో నుండి మిమ్మల్ని వెలుపలకు తీసుకొని వచ్చి మీ దేశమైన యోగా దేశంలోనికి మరలా మిమ్మల్ని నడిపించుడు వరకు నేనే ఒక నీతి క్షేత్రముగా మీ పక్షాన నిలవబడతాను అన్నాడు దేవుడు. చెప్పాల గట్టిగా హల్లెలూయా. ఎలా నిలబడతాను? నీతి క్షేత్రముగా నిలవబడతాను. అలాగే మీ పక్షాన నేను ఎలా నిలవబడతాను అంటే ఒక ప్రతిష్ఠితమైన పర్వతంగా నేను నిలవబడతాను. అంత మాత్రమే కాదు, అలసిపోయిన మీ బ్రతుకులలో నేను మీకు ఆశను రేకెత్తించి మరలా నేను మీ ఆశను నేను తీర్చి తృప్తిపరుస్తాను అన్నాడు దేవుడు. ఇష్టమైన గట్టిగా చెప్పడం దేవుడు చెప్పండి. హల్లెలూయా.
విడుదల, బానిసత్వములో ఉన్నటువంటి బానిస సంఖ్యల నుండి విడుదల దేవుడు కలుగజేయటం వరకు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి ఒక నూతనమైన వాగ్దానాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానంలో భాగంగా పిల్లల దేవుడు వారితో అంటున్నమాట, నేను నీతి క్షేత్రముగాను అలాగే ప్రతిష్ఠిత పర్వతముగా నేను మీతో ఉండి మీ మధ్యన ఉండి నేను మిమ్మలను మరలా యోధా దేశములోని కనగా మీరు కోరుకున్న మీ కొరకు దీవింపబడిన ఆ దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము అని దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ, రెండవదిగా దేవుడు వారితో అంటున్న మాట ఏమిటంటే, ఇప్పుడు 34 వాక్యాలు చదవండి. అలసి ఉన్న వారి ఆశను నేనేం చేస్తాను? తృప్తిపరుస్తాను. ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 2 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయండి. మొదటి మాట అలసట. ఏంటి చెప్పండి? అందరూ మాట్లాడాలి. ఏంటిదండి? పిల్లలు మీరు కూడా చెప్పండి. ఏంటిది? అలసట. రెండవ మాట ఏమిటంటే ఆశ తృప్తిపరచడం. మొదటిగా మనం తీసుకుంటున్న ఈ మొదటి మాటల గురించి నేను మీకు వివరించాను. మొదటి మాట అలసట. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, అలసట ఎన్ని రకాలు? ఎన్ని రకాలంటే అలసట? అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం కదా, నేను బాగా అలసిపోయానండి అల్లది ఎప్పుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అలసట ఎన్ని రకాలు? 1, 2, 4, 5, 10 ఎన్ని? ఎవరికి తెలీదా? సరే, ఒకటి మీరు పాస్ అయ్యేటట్టు చెప్తా. అలసట దేని ద్వారా వస్తుంది? అంటే విన్నావు కాబట్టి చెప్పండి. దేని ద్వారా వస్తుంది? ఎవరికి అలసట రాదా? మాకు అలసట రాదండి అన్నవాడు దేని వస్తుంది చెప్పండి. అందరికి అలసట వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలి. అలసట దేని ద్వారా వస్తుంది? చెప్పడం పర్లేదు. దేని ద్వారా? పని ద్వారా కదా. సో మనం బాగా కష్టపడి పని చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? అలసట వచ్చేస్తుంది. ప్రియరా, ఇలా నేను కొన్ని విషయాలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బైబిల్ పరిభాషలో అలసట 3 విధాలుగా మనిషికి వస్తుంది. కానీ వైద్య పరిభాషలో 5 లేక 6 విధాలుగా మనిషి యొక్క అలసటను వారు చూస్తూ ఉంటారు. మనిషికి అలసట రావడానికి గల కారణం ఏంటన్నది వైద్య పరిభాషలో సుమారుగా 5 లేక 6 రకాలుగా అలసట మనిషికి రావచ్చు అని వారు చెబుతున్నారు. కానీ బైబిల్ పరిభాషలో, బైబిల్ యొక్క డిక్షనరీ ప్రకారంగా నేను గమనించినప్పుడు నాకు 3 విధాలుగా మనిషికి అలసట రావడం నేను చూడగలుగుతూ ఉన్నాను. ఒకటి, మీరందరూ చెప్పినట్లుగానే ప్రతి మనిషికి శారీరక అలసట అనేది వస్తుంది. ప్రతి మనిషి అలసిపోతాడు. నిలబడి మాట్లాడుతున్న నేను కూడా అలసిపోతా. నాకు అలసట వస్తుంది. అలానే కూర్చొని వింటున్న మీకు అలసట వస్తుంది. ఇలా పిల్లల మనుషుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి మనిషి కూడా పని ఒత్తిడి వలన మనిషికి అలసట కలుగుతుంది. క్లియర్? చెప్పాలి. క్లియర్గా ఉందా? పని ఒత్తిడి వలన మనిషికి అలసట కలుగుతుంది. మరి రెండో అలసట ఏంటంటే మానసికమైన అలసట. ఈ మానసికమైన అలసట ఎలా మనిషికి వస్తుందంటే భయం, ఆందోళన. అలాంటి మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు, కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా మనిషికి ప్రియాల నెమ్మది లేకుండా, మనిషి ప్రశాంతంగా ఉండకుండా, ప్రియాల పడుకున్న నిద్ర పట్టకుండా, తిన్న పిల్లల మనిషికి తృప్తి చెందకుండా మానవుడు మానసికమైన ప్రియాల అలసిపోయేదానికి అవకాశం ఉంది. మరి మూడవది ఏంటంటే ఆత్మీయ అలసట. ఏంటి చెప్పండి? అందరూ మాట్లాడాలి. ఏంటి చెప్పండి? ఆత్మీయ అలసట. ఆత్మీయ అలసట ఎలా ఉంటుందంటే మానవ జీవితంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పొరపాటు ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా నాలో ఏ పొరపాటు లేదండి అని చెప్పడానికి సరిపోయిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే, సృష్టి ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కేవలం మనము నమ్ముకొని ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయండి, స్థాపించండి అని సవాలు చేసిన ఆయన ఒక్కడు మాత్రం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద జన్మించిన
వారు నేటి వరకు పిల్లల ఏ ఒక్కరూ కూడా మహానుభావులుగా పిలువబడిన, పూజలు అందుకున్న, పురస్కారాలు అందుకున్న, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో వారు కనబడిన ఏ ఒక్కరూ కూడా ఇదిగో నాలో పాపము లేదు అని చెప్పిన వారు కనబడ్డారు. కేవలం ప్రభు ఒక్కరే నాలో పాపం ఉంటే చూపించడని చెప్పారు. ఒక సవాల్ లోకానికి విసిరాడు ఆయన. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా అలసిపోవడానికి గల కారణం ఏమిటంటే పాపం. పాపం పాపం మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదండి. పాపం మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదండి. పాపం మనిషిని పిల్లల తన జీవితంలో నెమ్మది లేకుండా, పాపం వలన తన జీవితంలో ఏం జరుగుతుందంటే పదే పదే నేరారోపణ కలిగేటటువంటి మనస్సు మనిషికి వచ్చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు ప్రభు దగ్గర మనం పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా మనకేమనిపిస్తూ ఉంటుంది, నిజంగా దేవుడు క్షమించేశాడా, నిజంగా నా పాపం పోయిందా, నిజంగా దేవుడు నా పాపాలను తీసేశాడా, ఇదిగో నేను ఈ పొరపాటు చేశానే, ఇదిగో నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది, ఇదిగో నేను ఇలా చేయకూడని కార్యాలను జరిగించేస్తానే, మరి ఇది నిజంగా క్షమించబడింది అంటావా, దీని ద్వారా వచ్చే శాపం రాకుండా ఉంటుందంటావా? తద్వారా ఏం జరుగుతుందంటే పిల్లల మానసికంగా మనం ఒత్తిడితో పాటుగా మూడవదిగా ఆత్మీయ అలసట పాపం వలన కలిగే ఒక నేరారోపణ అయితే, ఆ తరువాత మనం ఆధ్యాత్మికంగా ఎలా దినదినం అలసిపోతున్నామంటే మనం ఎంత ప్రార్థించినా ప్రార్థనకు జవాబు రావడం లేదనుకోండి. అప్పుడు ఆధ్యాత్మికంగా ఏం చేస్తామంటే మనం చెప్పలే ప్రార్థన చేయడం, ఎందుకంటే చేస్తాం కదా ఇప్పుడు దాకా. ఇక చేసి 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 దేవుడిని అడిగి 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 ఇక ప్రార్థనకు జవాబు రాలేదన్నటువంటి ఆ నిరుత్సాహంతో, ఆ నిస్పృహతో ఆధ్యాత్మికంగా అలసిపోయి ఒక ప్రక్కన ప్రార్థన చేయలేం చెప్పాలి, మరొక ప్రక్కన చెప్పలే వాక్యాన్ని ధ్యానించలేం, మరొక ప్రక్కన దేవుడితో సహవాసం చేయలేం, దేవుడికి దూరం అయిపోయి ఆధ్యాత్మికంగా మనం వెనకబడిన వారి స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇది ఆత్మీయ అలసట. మొదటిదండి చెప్పండి, చెప్పాలి. మొదటిది శారీరక అలసట, రెండవది మానసిక అలసట, మూడవది ఆత్మీయ అలసట. ఈ రోజున ప్రతి మానవుడు ఈ విధమైనటువంటి అలసటతోనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వ దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా ఈ రోజున ఏ అలసటతో మనం ఉన్నాం? శారీరక అలసట పర్లా, ఈ రోజు కాకపోయినా 2 రోజులకు ప్రశాంతంగా నిద్రపోతే అలసట దేవుని స్తోత్రం. అందుకని కదా దేవుడు పగలంతా పని చేసుకోమన్నాడు, రాత్రి అంతా విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు పగలంతా ఏదైతే మన శరీరంలో నుంచి శక్తి మనం పోగొట్టుకుంటామో, రాత్రి మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో తిరిగి మరలా శక్తి ఏమవుద్ది, మరలా ఉత్పన్నమవుతుంది. అలాగే ఒకవేళ మానసికమైనటువంటి అలసట అనుకోండి, మానసికమైన అలసట మొత్తం మీద కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని సహాయాన్ని కోరుకొని దాని ద్వారా మనము ఆ మానసికమైన అలసటను జయించేదానికి వీలు కలగవచ్చు. మరి ఆత్మీయ అలసటను మనం ఎలా జయించగలం? ఆత్మీయ అలసటలో నుంచి మనం ఎలా బయటపడగలం? ఆధ్యాత్మికంగా మరలా తిరిగి మనం ఎలా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించగలం? రోజున తొందరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నానండి. 24వ వచనంలో రాయబడుతున్న మాట, అలసిన వారి ఆశను నేనేం చేస్తాను, తృప్తిపరుస్తాను. ఈరోజు ఒక మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోనండి, మనం ఎప్పుడైతే అలసిపోతామో మన అలసటను దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. మనం అలసిపోతే దేవుడు అసలు అలసిపోయలే, మీరు ఎలా ఉంటే మాకెందుకు అని ఆయన ఊరుకునేవాడు కాదండి. మనం అలసిపోయినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ యొక్క పిల్లల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అలసటలో మనము సతమతమైపోతున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూ మనకు సహాయం చేయడానికి ఆయన ఎలా నిలబడుతున్నాడు చెప్పండి, నీతి క్షేత్రముగా ఆయన నిలబడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. కనుక ఎక్కడ అలసిపోయామో
మనము అలసిన చోటే ఆయన మరలా మనను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. మనం అలసిపోయిన చోట లోకం ఏం చేస్తుందంటే మనలో ఇంకా భయాన్ని, ఇంకా నిరుత్సాహాన్ని, ఇంకా నిరాశను, ఇంకా ప్రేమ మనం బ్రతకడానికి కూడా అర్హులము కావన్నట్లుగా లోకం మనల్ని ఏం చేస్తుందంటే నిరాశ నిస్పృహల వైపు నెట్టేస్తుంది. ఇది లోకం తీరు. కానీ దైవం తీరేంటో తెలుసా? అలసిపోయిన ప్రేమ మన జీవితాలలో కృంగిపోయిన, మన జీవితాలలో నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో నుండి, ఆ స్థితిగతులన్నిటిలో నుండి అలసిన మన బ్రతుకులను మరలా తిరిగి లేపి నిలవబెట్టి ధైర్యపరచి బలపరచి నిరీక్షణతో ముందుకు అడుగులు వేయించేదే దైవం యొక్క లక్షణం. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే ఈ నిరీక్షణ నిన్ను ఏం చేయదు? సిగ్గుపరచు. దేవుడు ఎన్నడూ ఎవరిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదండి. మనుషులు సిగ్గుపరుస్తారు, మనుషులు అవమానపరుస్తారు, మనుషులు నిందిస్తారు, మనుషులకు లేదా నిరాశ వైపు మనల్ని నడిపిస్తారు. కానీ దేవుడు వాటన్నిటికి విరుద్ధంగా సిగ్గుపడిన చోటే దేవుడు మన తలలో పైకి ఎత్తుతాడు. అవమానపడిన చోటే దేవుడు మనకు రెట్టింపు ఘనతనిస్తాడు. ఎక్కడైతే మనం తలదించుకున్నామో ఆ తలదించుకున్న చోటే దేవుడు మన తలలో పైకెత్తి మనలో అందరి ఎదుట జయోత్సాహముతో దేవుడు కనపరుచువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు అంత ఘనంగా ఆయన విడుదలైన వారి పక్షాన కార్యాన్ని చేస్తాడా? నిజంగా దేవుడు ఆయన మన అలసటను చూస్తాడా అని మనం ఆలోచన చేస్తే ఎవరు మనం గుర్తొస్తారో చెప్పండి. అలసిపోయింది ఒక ఆవిడ తన బిడ్డను తీసుకొని అరణ్యములోకి వెళ్ళి ఆ అరణ్యములో త్రాగడానికి నీరు లేదు. ఆమె తీసుకొని వెళ్ళి నీరు అయిపోయింది. ఆహారం లేదు, ఆహారం అయిపోయింది. చివరకు ఆ బిడ్డ చనిపోతున్నటువంటి పిల్లల పరిస్థితులు ఏర్పడిపోయినాయి. అటు తల్లికి ఇటు బిడ్డకును కూడా త్రాగేదానికి తినేదానికి ఆహారం నీరు లేని క్రమంలో ఆ బిడ్డకు పిల్లల పూర్తివేత దూరం అనగా కొంత దూరంలో ఆ బిడ్డకు పడవేసి ఆ బిడ్డ చావును నేను చూడలేను, ఇక ఆ బిడ్డ చనిపోతాడని చెప్పి బహు భయంకరంగా గోలగా ఏడుస్తూ ఉంది. ఆమె పేరు హాగర్. ఏంటి చెప్పండి? హాగర్. ఈమె ఎవరు అంటే అబ్రహాముకు భార్యగా, రెండవ భార్యగా తన మొదటి భార్య అయిన శారాయి తీసుకొచ్చి కట్టబెట్టినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరు అంటే వాస్తవానికి ఒక పని మనిషి. ఎవరు చెప్పండి అమ్మ? చెప్పాలి. ఎవరండి? ఒక పని మనిషి. ఈమె ఎవరు అంటే ఐగుప్తీయురాలు. అబ్రహాము ఇంటిలో ఒక పని మనిషిగా ఉంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతాన భాగ్యాన్ని కలుగు చేస్తాను అబ్రహమా, నీవు నేను వెళ్ళమన్న దేశానికి నీవు వెళితే, నేను చెప్పిన పనిని నీవు చేస్తే తప్పకుండా నీ సంతానం ఆకాశపు నక్షత్రముల వలె, సముద్ర తీరమందని ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాను అబ్రహమా అన్నాడు. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటే అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వాక్యము ఈ మాట రాయబడుతుంది. ఆ తరువాత దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. తన 75వ ఏటలో దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాము పట్టుకొని చక్కగా నడుస్తూ ఉంటే 86వ సంవత్సరం వచ్చేటప్పటికి శారా ఏం చేస్తుందంటే, ఇదిగో నాకు ఇక సంతానం కలిగే అవకాశం లేదు, నా యొక్క గర్భము ఉడిగిపోయింది కనుక ఇక నాకు సంతానం కలగకపోతే నాకు వారసుడు ఎవరుంటారు, కనుక నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో మన ఇంట్లో ఉన్నటువంటి ఈ పని మనిషిని నువ్వు భార్యగా స్వీకరించు అని చెప్పి అబ్రహామును బలవంతంగా ఈ యొక్క హాగరు అబ్రహామును కట్టబెట్టింది. నేటి దినాల్లో ఇది భయంకరమైనటువంటి పాపం. కానీ ఆనాటి దినాల్లో ఎంతమందిని చేసుకున్నా
పాపముగా దాన్ని పరిగణించవు. నేటి దినాల్లో ఒక క్రమం, ఒక 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 కట్టడి, ఒక సిద్ధాంతం, ఒక చట్టం, ఇవన్నీ కూడా నేటి దినాల్లో చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. నేను అంటాను, ఆనాటి దినాల కంటే నేటి దినమే మంచి దినం. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది ఏమంటారంటే జరిగిపోయిన దినాలే మంచి అండి. నేను అంటాను, జరిగిపోయిన దినాలు క్రమం, వాయి, వరస, చట్టము, నీతి, యథార్థత లేని దినాలు అవి. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు కూడా ఎక్కడికక్కడే ఒక చక్కని క్రమమును, ఒక చక్కని చట్టాన్ని, ఒక చక్కని పద్ధతిని, ఒక చక్కని నిర్ణయాన్ని దేవుడు తీసుకొచ్చి ప్రతి మానవుడు ఎలా నడుచుకోవాలో మళ్ళా మానవ జాతికి సరైనటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కనుక నేను అంటాను, ఆ దినాల కంటే మనమున్న ఈ దినాలు మంచి దినాలు. అదే చెప్పరే నిజమండి. మీరు చరిత్ర ఒకసారి వెనక్కి చూడండి, లెక్కలేదు. భార్యలకి లెక్కలేదు. 1, 2, 5, 10 మంది, అలాగే 10 వారు ఉపపత్రులు, 3,000 మంది, లెక్కపత్రం లేదు. ఆనాటి దినాల్లో అది పాపముగా పరిగణించబడదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తరువాత దేవుడు ప్రతిదీ ఒక నియమాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాముకు బలవంతంగా హాగరును కట్టబెట్టింది. ఎవరు? శారా, అబ్రాహాము భార్య. ఎప్పుడైతే హాగరును కట్టబెట్టిందో అబ్రహాము ఆమె మాటలు విని అని బైబిల్లో రాయబడుతుంది. మీరు చదువుతారా? సమయం అయిపోతుంది, అయినా మీరు చూడాలి ఈ మాట, ఎందుకంటే ప్రతి మాట మనకు వాక్యాధారమై ఉండాలండి. ఆది కాండము ఒక్కసారి మీరు 16వ అధ్యాయం తీయండి అమ్మా. చదవండి 2వ వాక్యం. ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగొచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రహాము ఎవరు మాట్లాడు? శారాయి మాట్లాడుతున్నాడు. తప్ప నా భార్య కట్టుకున్నది కాబట్టి ఎక్కడ కూడా ఆమె మాటలు కాదనకుండా వేరే మొత్తం మీద అబ్రహాము శారా చెప్పినట్లుగా హాగరు దగ్గరకు తీసుకున్నాడు. అంతే. హాగరుకు గర్భం వచ్చింది. ఎప్పుడైతే హాగరుకు గర్భం వచ్చిందో, ఇప్పుడు హాగరు దృష్టిలో పిల్లలు లేని, సంతానం లేని శారా ఎలా కనపడుతుందంటే నీచురాలుగా కనపడుతుంది. అప్పుడప్పుడు మన తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటారు కదా, తన యజమానురాలు ఆమె దృష్టికి ఎలా కనపడుతుంది? బహు నీచుగా కనబడతా ఉంది. సంతానం లేని వాళ్ళని చూస్తే చాలా చెప్పచ్చు కదండి, చాలా చెప్పచ్చు. చాలా వారిని చూస్తే అదోలాగా చూస్తారు. ఈమె కూడా అలానే చూస్తూ ఉంది. ఆ విషయాన్ని బట్టి శారా చాలా పశ్చాత్తాపపడింది, చాలా బాధపడింది. అయ్యో నేను చేసిన తప్పు, ఎంత గొప్ప తప్పు చేస్తానని శారా బాధపడి ఏడుస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు అక్కడ జరిగిన సంఘటనని జ్ఞాపకం చేస్తూ హాగరు చేసిన పని ఏమిటంటే, మొత్తం మీద శారాను చిన్న చూపు చూస్తూ ఉంది. హాగరు తన కుమారుడు ఎదుగుతూ ఉన్నారు. ఇంచుమించుగా హాగరు యొక్క కుమారుడికి 13 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పుడు నిర్ణయ కాలంలో దేవుడు అబ్రహామును శారాను మళ్ళా జ్ఞాపకం చేసుకొని శారా గర్భమును దేవుడు తెరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే శారా గర్భమును దేవుడు తెరిచాడో శారాకు ఒక చక్కని పొండట్టి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి పెట్టిన పేరే ఇస్సాకు. ఏంటి చెప్పండి? ఇస్సాకు. ఇస్సాకు అనే అర్థం ఏంటంటే నవ్వు. వృద్ధాప్యములో నాకు కుమారుడు జన్మించాడని ఎవరు విన్నా మా గురించి నవ్వుకుంటారని అబ్రహాము శారా ఏం పేరు పెట్టారు అంటే ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ తరువాత 2 బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. పెద్ద కొడుకు ఇష్మాయేలుడు ఎదుగుతూ ఉంటే, చిన్న కొడుకు ఇస్సాకు ఎదుగుతూ ఉంటే, ఒక రోజున శారా చూస్తూ ఉన్నప్పుడట ఈ పెద్ద కొడుకుగా ఉన్నటువంటి ఈ ఇష్మాయేలు తాను ఏం చేస్తాడు అంటే, చిన్న కొడుకుగా ఉన్నటువంటి శారా యొక్క కుమారుడైన ఇస్సాకునట వాడు అవమానపరుస్తూ ఉన్నాడట. పరిహరించడం అంటే అదే అవమానపరచడం. ఎప్పుడైతే ఈ విషయాన్ని శారా చూసిందో తట్టుకోలేకపోయింది. ఏంటి, నా పనివారి కొడుకు, నా దాసి కొడుకు
నా కొడుకుని అవమానపరుస్తాడా? కాబట్టి ఈమె కానీ ఈమె కుమారుడు కానీ ఇంటిలో ఉండడానికి వీల్లేదు. అబ్రాహాము దగ్గరికి వచ్చిన అబ్రాహాముతో చెప్పిన, అబ్రాహమా, ఇదిగో నేను సహించలేను, ఇక నా వల్ల కాదు, ఇప్పుడు నువ్వు తేల్చుకోవాలి, నీకు నేను కావాలా? చెప్పండి, హాజరు కావాలి. అబ్రాహం ఏం చేస్తాడు? ఏమి చెప్పలేని పరిస్థితి. 100 దినాలు గడుస్తూ ఉన్నాయి. జరుగుతున్న ఆ క్రమంలో అబ్రహాము చేసిన పని ఏంటంటే, శారా మాటను బట్టి, ఏ మాట అయితే అబ్రహాము విని హాగరును దగ్గరకు తీసుకున్నాడో అదే శారా మాటను బట్టి అబ్రహాము హాగరును దూరం చేసుకోవడానికి తాను ప్రయత్నించాడు. ఆ క్రమంలో మనం చదువుతున్నటువంటి ఆ మాటలు ఆదికాండము 21వ అధ్యాయం 14వ వాక్యం నుంచి ఏమి రాయబడుతూ ఉన్నదంటే, హాగరును తన కుమారుణ్ణి అబ్రహాం ఏం చేశాడంటే ఒక అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి వారికి ఒక నీటి తిత్తిని ఇచ్చి కొంత ఆహారమును వారికి ఇచ్చి వారికి అరణ్యములో వదిలిపెట్టి వచ్చేసాడు. 16వ అధ్యాయంలో కూడా ఈ సంభవం మనకు కనబడుతుందండి. తీరా హాగరు ఏం చేయాలో అర్థం కాక ఆ అరణ్యములో తన బిడ్డను తీసుకొని ఆమె ప్రయాణమై వెళుతూ ఎటు వెళ్ళిపోతుందో దిక్కుతోచిన పరిస్థితులు ఆమె వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో తీసుకుని వెళ్ళిన ఆహారం అయిపోయింది, త్రాగడానికి నీరు అయిపోయింది. ఆ క్రమంలో పిల్లల అబ్రహాము పంపించినటువంటి ఆ హాగరు అవన్నీ అయిపోయిన తరువాత ఆ చిన్న బిడ్డలు, అంటే ఇక్కడ 16వ అధ్యాయంలోనేమో చిన్న బిడ్డ అని రాయబడుతుంది. 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికేమో ఇంచుమించుగా 13 సంవత్సరాల వయసుగా మనకు కనబడుతుంది. హాగర్ ఆ అరణ్యములో ఆమె ఏడవడం ప్రారంభించింది, బాధపడడం ప్రారంభించింది. ఇక బిడ్డను చనిపోతాడన్న ఆ ఆలోచనతో పిల్లల ఆమె వేదన పడుతూ ఉండగా ఆమె యొద్దకు దేవుడు తన దూత నంపించి పిల్లల హాగరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హాగరుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో హాగరు, నీవున్న ప్రతి పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను, ఇదిగో నీవున్న ప్రతి పరిస్థితిని నేను గమనిస్తూ ఉన్నాను, కనుక ఇదిగో నీకు సహాయం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అని దేవుడితో చెప్పిన వెంటనే పిల్లల హాగరు ఏమంటుందో తెలుసా? ఇదిగో నా పరిస్థితిని చూసిన దేవుడు తన దూతను నా యొద్దకు పంపించాడు, కనుక ఆయనకు నేను పెట్టుకుంటున్న పేరు ఏమిటంటే చూచుచున్న దేవుడు. చెప్పు హల్లెలూయా. ఎవరైనా చూచుచున్న దేవుడు. ఒకసారి వాక్యంలో చదవండి ఆ మాట. 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. నన్ను నాకు చూస్తున్నటువంటి దేవుడవు నీవే అని ఆ పేరు తనతో మాట్లాడిన యెహోవా దూతకు పెట్టెను. చూచుచున్న దేవుడు ఆయన హాగరును చూచాడు. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను చూచాడు. ఈ రోజు ఆయన నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు ఎక్కడ అలసిపోయావో, ఏ పరిస్థితుల్లో అలసిపోయావో, ఏ స్థితిగతుల్లో నువ్వు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు కొట్టి మిట్లాడుతూ ఉన్నావో, అట్టి ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక చూస్తున్న దేవుడు ఆయన నిన్ను ఊరికి విడిచిపెట్టాడు. చూస్తున్న దేవుడు ఆయన ఊరికి నిన్ను వదిలిపెట్టాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజు ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు హాగరును దేవుడు చూచాడు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు చూశాడు. ఈరోజు మనలను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, అలసిపోక, మనం నిరాశ పడిపోక, నిస్పృహలోనికి వెళ్ళిపోక, చూచుచున్న దేవుని వైపు చూస్తూ అలసటలో ఉన్న మనము ధైర్యం తెచ్చుకొని మనము ముందుకు అడుగులు వేసే వారమై ఉండాలి. హల్లెలూయా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. విన్నారా ఈ పాట? విన్నారా ఎక్కడన్నా? వెళ్ళారా? రాజభవన్ అనే పాడే పాట. ఆయన పాడుతూ అంటారు, ఇదిగో ఒకవేళ అలసిపోయిన స్థితిలో ఉంటే
అలసిపోయిన మీరు ఏం చేయాలి అంటే ప్రభు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు మీరు నిలవబడగలిగితే ఆయన మీకు సహాయకుడిగా ఉంటాడు అని రాజుల వాడారు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, అలువరి గిరినముగా నిలువ మోసినా, అలువరి గిరినముగా నిలువ మోసినా. హల్లెలూయా. స్వరం దెబ్బతింది. ఆ పాటలు ఆయన పాడుతూ ఏమంటాడంటే, నజరేయుడేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. ఎవరి వైపు? చెప్పాలి ఎవరి వైపు? యేసు వైపు చూడాలి. పాడాలని ఆశ కలుగుతుంది కానీ స్వరం దెబ్బతింది. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో అలసిపోయామో ఆ అలసిపోయి అక్కడే మనం కూర్చోకూడదు. మన కొరకు నజరేయుడని యేసయ్య నిలిచి ఉన్నాడు. మన కొరకు నజరేయుడని యేసయ్య నిలిచి ఉండి మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ అలసిపోయిన మనము లేచి నిలవబడదుగాక. కారణం ఏమిటంటే మనను గమ్యానికి చేర్చువాడు ఆయన, అత్తరికి చేర్చువాడు ఆయన, తీరానికి చేర్చువాడు ఆయన. కనుక మనం అధైర్యం చెందొద్దు, అలసిపోయి అలానే అలసటతో కూర్చోవద్దు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ మాటలో దేవాది దేవుడు ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్న మొదటి మాట ఏమిటంటే ఆయన మన అలసటను ఎరిగిన దేవుడు. కనుక అలసిపోయి నీరసించిపోవద్దు. ఇక రెండవ మాట ప్రేమ వారితో చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు చదవడం మరొకసారి ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 24వ వాక్యంలో చదవండి. ఓకే, చాలు. అక్కడ రెండవ మాట మనకి ఏం కనబడతా ఉన్నదంటే అలసిన వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. అంటే రెండవ మాట దేవుడు మనకు ఏమై ఉన్నాడు అంటే మన ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. చెప్పాలి దేనినండి? ఆశను తృప్తిపరిచే దేవుడు. ఏమండి? ఆశ కలిగిన వారికి ఏదైనా చేయవచ్చు. ఆశ లేని వాళ్ళకి ఏమైనా చేయగలమా? పోయిన వారం అంత ముందు వారం మీరు గుర్తు చేసినట్టున్నారు. ఆశ లేని వారికి పంచపక్ష పరమాణాలు తీసుకొచ్చి వాడు ముందు పెట్టి తినరా అంత తినలేడు. కారణం వాడికి తినాలన్నా చెప్పాలి, తినాలన్నా ఆశ. అది ఆశ ఉన్న వాడికి మనం పెడతా ఉంటేనే చెప్పలేదు, ప్లేట్ ఖాళీ చేసేస్తారంటారు. అదేది చెప్పండి. ఏమండి? మనలో ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన ఆశను ఆయన తీరుస్తాడు, మన ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. లేఖన భాగాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీరు చూడండి, ఒక ఎండిపోయిన భూమి ఉందనుకోండి, ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా? ఆ వేడిని తట్టుకోలేక వర్షం వరకు దేవుడిని ప్రార్థన చేస్తుందట. బైబిల్లో రాయబడుతున్న మాట. భూమి నెలలో విడిచి దేవుని కృప కొరకు అది కనిపెడుతూ ఉందట. ఎందుకొరకు? అయ్యా ఒక చుక్క నీరును పంపించయ్యా, ఒక చుక్క దాహం పంపించయ్యా, నేను మండిపోతున్నా. నెలలో విడిచి దేవుని కృప కొరకు భూమి కనిపెడతా ఉంటే ఈ నెలలో విడిచిన భూమి మీద ఒక్కసారి కనుక వర్షం పడింది అనుకోండి, భూమి ఎంత సంతోషపడద్దు అంటారు? ఏమండి? భూమి ఎంత ఆనందపడద్దు అంటారు? నెలలో విడిచిన భూమి ఎప్పుడైతే దేవుని కృప ద్వారా వర్షం పడుతుందో వెంటనే భూమి ఏం చేయబడుతుందో తెలుసండి? ఆ వర్షం పడిన వెంటనే నెలలో విడిచిన భూమి ఒక్కసారిగా మనం కలుసుకోవడం ప్రారంభిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడైతే కలుసుకుంటుందో ఆ వెంటనే దానిలో నుండి జీవ పుట్టుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే జీవ పుట్టుకొచ్చిందో వెంటనే ఆ భూమిలో నుండి మొలకలు ప్రారంభం అవుతాయి. ఎప్పుడైతే మొలకలు ప్రారంభమైనాయో ఆ మొలకలు ఒక పెద్ద పెద్ద వృక్షాలుగా మారిపోతాయి. ఎవరు నాటారో తెలియదు,
అది ఎలా పుట్టిందో తెలియదు, అది ఎలా పెద్ద వృక్షంగా మారిపోయిందో తెలియదు, ఎంత సమృద్ధి పట్టవేస్తుందో తెలియదు. అలానే మానవ జీవితంలో కూడా, నేను ముగింపులోకి వచ్చేస్తా ఉన్నాను, మానవ జీవితంలో కూడా ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని, ఎవరైతే దేవుని కొరకు ఆశ పెట్టుకొని, ఎవరైతే దేవుని కొరకు వేడుకుంటూ వారి జీవితాల్లో ఉంటారో అటువంటి వారికండి దేవుడు తన కృపను అనుగ్రహించి, తన ప్రేమను అనుగ్రహించి, తన శాంతిని అనుగ్రహించి, తన ధైర్యాన్ని అనుగ్రహించి వారిని ధైర్యపరిచి, ప్రేమ ఒక దాహముతో ఉన్న మనిషి, ఇందాక భూమి అన్నాను, ఇప్పుడు ఒక దాహముతో ఉన్న మనిషి ఒక చల్లని నీరు ప్రేమ ఒక గుక్కెడు దొరికిందే వారికి ఎంత ఆనందం, ఎంత సంతోషం కలుగుతుందో. అలాగే దేవుని కృప కొరకు కనిపెట్టే వారి కొరకు దేవుడు పిల్లల వారికి సహాయకుడిగా మాత్రమే కాదు, వారి ఆశను తెచ్చి వారిని తృప్తిపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నవాడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. తృప్తిపరుస్తాడండి, తృప్తిపరుస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన ఎలా తృప్తిపరుస్తాడో, ఎక్కడ తృప్తిపరుస్తాడో, ఎలా ఆయన మనను తృప్తిపరిచే ఆ క్రమం ఉందో ఆ క్రమాన్ని మనము గ్రహించుకోవాలి. ఆఖరి మాత్రం వచ్చేస్తున్నాడు. ఆయన ఎలా తృప్తిపరుస్తాడో, ఎక్కడ తృప్తిపరుస్తాడో, ఎప్పుడు తృప్తిపరుస్తాడో దాన్ని మనం గ్రహించుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళగలిగితే, దాని ప్రకారంగా మనం చేయగలిగితే, దాని ప్రకారంగా మనం నడుచుకోగలిగితే దేవుడు తప్పక మనను తృప్తిపరుస్తాడండి. త్వరగా ఒక 2-3 వచనాలు చదవండి, ముగింపులను వచ్చేస్తాను. కీర్తన గ్రంథం ఎక్కడ దేవుడు మనం తృప్తిపరుస్తాడో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము ఒక్కసారి 36వ కీర్తన 8వ వాక్యాన్ని చదవండి. జాగ్రత్తగా మీరు లేఖనాన్ని గమనించాలి. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 8వ వాక్యం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడండి? దేవుని యొక్క మందిరములో ఏముంది చెప్పండి? సమృద్ధి. సమృద్ధి. దేవుడు మనల్ని తృప్తిపరిచేటటువంటి ఆ క్రమములో ప్రారంభము ఎక్కడంటే దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుడు సమృద్ధిని ఉంచాడు. ఆ సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే దేవుని మందిరములోనికి మనము వచ్చి దేవుని దగ్గర మనము కూర్చోవాలంటే, దేవుని పాదాల దగ్గర మనము కూర్చొని దేవుని మనము బ్రతిమలాడుతూ ఉంటేప్పుడైనా ఆశ కలిగిన వారి ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడంతే. చెప్పండి హల్లెలూయా. అలానే మరొక వచనాన్ని కూడా చదవండి. అదే కీర్తన గ్రంథములో 65వ కీర్తన 4వ వాక్యాన్ని చదవండి. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇందాక మందిరములో ఏముందంటున్నాడు వాక్యం ద్వారా? దేవుడు సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుడి మందిరములో ఏముందట? మేలు ఉంది. పాడతాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, నిజమేనా? ఏమండి ఈ మాట నిజమేనంటారా? ఆరాధించకుండా మనం ఉంటున్నామా? ఎన్ని మేలులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ఈవులు ఇచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నా, సమృద్ధిని దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నా, ఆయన పనినైతే ఆయన చేస్తున్నాడు. కానీ మనం చేసే పని పాడమంటే ఆరాధించక నేను చెప్పలే. ఆరాధిస్తున్నామా? ఏది మరి ఆరాధించే వాళ్ళకి చాలా మంది ఏమైపోయారు వీళ్ళంతా? అంటే దేవుడు వీళ్ళకి మేలు చేయడం లేదా? దేవుడు మేలు వీళ్ళకి చేయలేదా? అంటే
దేవుడేమో మేలు చేయాలి, దేవుడేమో ఆశీర్వదించాలి, దేవుడేమో ఆశీర్వదించాలి, దేవుడు అనుకున్న కోరికలు కలిగించాలి, దేవుడు మనం అనుకున్నదంతా కూడా ఆయన చేసేయాలి, మనం అడుగు నేర్చుకోమన్నట్లుగా చేయాలి. మనం మాత్రం ఎక్కడ న్యాయం అంటే ఆయన మనకి నిండి బంగారాలు అడగట్లేదే. ఆయన మరొకటి మనల్ని ఏం అడగట్లేదు. అయ్యా నా సన్నిధిలో ఉండండి, అమ్మ నా సన్నిధిలో ఉండండి, ఇదిగో నా సన్నిధిలో సమృద్ధి ఉంది, నా సన్నిధిలో మేలు ఉంది, వాటి ద్వారా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను రండి అని ప్రభు పిలుస్తుంటే మనం ఏమంటున్నాం? మేము రావండి, మాకు కుదరదండి అంటే నీ కుదరదు కానీ ఆయన కుదురుద్దా? చాలా తప్పండి, చాలా తప్పు. దేవుడు మనకు మేలు చేయాలి అంటే మేలు చేసేవాడు ఏది చెప్తాడు మనం చేయాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వాలి అంటే సమృద్ధిని కలుగు చేసేవాడు ఏది చెప్పితే దానికి మనం లోబడాలంటే అవకాశం లేదు. వారంలో నేను మనకు బుధవారం రాత్రి ప్రార్థన మిస్ అయింది వర్షం వలన. అనుకోకుండా సడన్గా ప్రయాణం చేయాల్సి వచ్చి చెన్నై. అక్కడ ఒక అధికారిని కలవాల్సి వచ్చిన క్రమంలో అధికారిని కలిసాం. అధికారితో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడే ఆ క్రమంలో కొన్ని కావలసినటువంటి పేపర్స్ మా దగ్గర లేవు. సరే మేము ఏమన్నామంటే, సార్ 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం, సో ఏదో చూడండి సార్, ఏదో చేయండి సార్, ఏదో ట్రై చేయండి సార్ అని ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమన్నాడు తెలుసా? ఇవ్వండి, ఒకవేళ మొహమాటానికి నేను ఏదన్నా మీ దగ్గర ఇవ్వంటే అనొచ్చేమో కానీ, మీకు నేను చేస్తానన్న మాట ఇస్తే ఇవ్వచ్చేమో కానీ, ఆ పేపర్ లేకుండా మా పైన ఉన్న వాళ్ళు ఒప్పుకోరండి. మరి ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే మరలా ఇంటికి వెళ్ళి ఏం చేయాలంట? మరలా ఇంటికి వెళ్ళి, ఎక్కడి నుంచి? కళ్యాణం 450 కిలోమీటర్లు మద్రాసు. అక్కడ నుంచి అంట మరలా ఇంటికి వెళ్ళి ఏ పేపర్ అయితే మీరు తేకుండా వచ్చారో ఆ పేపర్ మళ్ళీ పట్టుకుని ఎంతసేపు బ్రతిమలాట తాను ఒప్పుకోలేదండి. చివరికి సారీ సార్, మీరు ఆ పేపర్ తెస్తేనే అన్న. ఒకరోజు అనుకున్నది ఆ పేపర్ కోసం అటు ప్రయత్నం చేసి దాన్ని తెప్పించుకొని దానికి కావలసినవన్నీ జరిగించుకొని బయటకు రావడానికి ఒకరోజు అనుకున్నది 3 రోజులు పట్టింది. అంటే ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక అధికారి చెప్పినట్లుగా మనం చేస్తేనే చెప్పలే ఆయన పని చేస్తున్నాడు. మరి దేవుడు మాత్రం సమృద్ధిని, మేలును, ఆశీర్వాదాన్ని, తృప్తిని అన్ని ఊరికి ఇచ్చేస్తాడా? ఆలోచించాక ఒకవేళ ఇది ఒక ఆధ్యాత్మికమైన ఒక ఆత్మీయ అలసటలోనికి మనం వెళ్ళిపోతే ఈ రోజున మరలా తిరిగి మనం పురుకొల్పబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మిక స్థితిలో ఒకవేళ చల్లబడిపోయిన స్థితిలో మనం ఉండిపోతే ఈ రోజున మరలా మనము వెలిగించబడదాం, ఈ రోజున మరలా మనము రగిలించబడదాం, ఈ రోజున మరలా దేవుని వాక్యానుసారంగా దేవుని మందిరముల మనము ఉండి, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని ఆయనతో చెప్తాం. అనేది చెప్పండి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నాయనా నీ సన్నిధిలో సమృద్ధి ఉంది, రెండవదిగా నీ సన్నిధిలో మేలు ఉంది, వాటి ద్వారా నేను మమ్మల్ని ఏం చేస్తావు? తృప్తిపరుస్తాం అనంటే ఆయన అంటున్న మాట ఒకసారి మీరు అదే 81వ కీర్తన 16వ వాక్యాన్ని కూడా చదవండి. 21:16 త్వరగా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. కొండ తేనెతో నేనేం చేస్తాను? వారిని తృప్తిపరుస్తాను. ఇక్కడ 2 మాటలు మీరు గమనించాలి. ఒకటి, అతి శ్రేష్టమైన గోధుమ అంటే మామూలు గోధుమలు కూడా ఉంటాయి. అలాగే మామూలు గోధుమలతో పాటు దాన్ని ఏమంటారు? ముక్కు పట్టిపోయిన గోధుమలు కూడా ఉంటాయి. కానీ దేవుడు ఆయన మనకిచ్చే ఆ ఆశీర్వాదం, దేవుడు మనకు కలుగ చేస్తే ఆ తృప్తి ఎలాంటిది అంటే శ్రేష్టమైంది కాదు, అతి
అతి శ్రేష్టమైనది. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా పిల్లలు? మీరు కూడా విన్నారు. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే, ఒకటో రకం ఫస్ట్ క్వాలిటీ, రెండో చెప్పండి సెకండ్ క్వాలిటీ అంటాం కదా. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. ఇప్పుడు ఈ రెండు క్వాలిటీలు చాలా ఎక్కువ క్వాలిటీ వదిలేదు. ఈ రెండు క్వాలిటీల గురించి మనం మాట్లాడుకుంటే, దేవుడు మనకిచ్చేటటువంటి ఆ తృప్తి, ఎలాంటి తృప్తిని దేవుడు మనకు కలుగు చేస్తాడంటే, సెకండ్ క్వాలిటీ లాంటి తృప్తిని కాదు, ఫస్ట్ క్వాలిటీ లాంటి అతి శ్రేష్టమైనటువంటి తృప్తిని దేవుడు మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, గోధుమలు అన్న మాటను బైబిల్ పరిభాషలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏం కనబడుతున్నదంటే సమృద్ధి. ఏంటి చెప్పండి అమ్మ, చెప్పాలి ఏంటిదండి? సమృద్ధి. ఆ తర్వాత గోధుమలు అనే మాటకు మనకి ఏం కనబడుతుందంటే పోషణ. హల్లెలూయా చెప్పండి. ఆకలేస్తున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అబద్ధం ఆడబాకండి. అందరికి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది. ఓకే, నెక్స్ట్ ముగింపులోకి వస్తున్నాం. ఒకటి శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన గోధుమలు. రెండవది ఏంటి చెప్పండి? కొండ తేనె. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు తేనె ఎన్ని రకాలు? తేనె ఎన్ని రకాలుగా మనకు దొరుకుతుంది? ఏంటంటే ఆ మాట అంటారా? అది ఆంటీ గారు కూడా చూపించారు. చెప్పండి అండి. ఓకే రైట్. మంచి తేనె, బెల్లం తేనె, పాకం తేనె. ఓకే, ఈ తేనెలన్నీ ఓకే. నేను అంటాను ఆ తేనెలన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఇంకా ఇంకా మనకు దొరికే తేనెలు ఎన్ని రకాలుగా మనకు దొరుకుతాయి? నువ్వు మాట్లాడకూడదు అమ్మా. ఒకటేనా, రెండు ఉంటాయా? అదేంటి చెప్పాలి అయ్యా? కొండ తేనె, మామూలు తేనె. సరే, మీ మాటకే వస్తా. ఇంకా మరలా ప్రశ్న, ఆ తేనె ఎన్ని రకాలుగా మనకు దొరుకుతుంది? ఈ కొండ తేనె, మామూలు తేనె, కొండ తేనె, మామూలు తేనె, బెల్లం తేనె. నేను చెప్తాను, తేనె ఇంచుమించుగా మనకు 4 రకాలుగా దొరుకుతుంది. ఇది ఈ బెల్లం తేనె ఇవన్నీ మనకు వద్దులే, ఇక నేను మాట్లాడకూడదు. 4 రకాలుగా దొరుకుతుంది. మొదటి తేనె ఎలా దొరుకుతుందంటే, ఎక్కువగా మనకు కనబడే తేనె పుల్ల తేనె. ఏం తేనండి? పుల్ల తేనె. ఏదో పుల్లలకు పడత చెట్లకు అక్కడక్కడ కొమ్మలకు పట్టేస్తాయి, పుల్ల తేనె. రెండవ తేనె మనకి ఎక్కడ దొరుకుతుందంటే పుట్ట తేనె, పుట్టల్లో దొరుకుతుంది తేనె. మూడవ తేనె ఎక్కడ దొరుకుతుందంటే చెట్టు తేనె. ఇది అసలు కనపడదు మనకి, తేనె తీసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదది? మీరు చెప్పాలి త్వరగా. చెట్టు తేనె. మొదటి తేనె చెప్పండి. మాట్లాడుతాను, మళ్ళీ ఎవరు చెప్పరు మీకు ఈ విషయాలు. ఒకసారి చెప్తా, చెప్పండి వినిసే. ఏంటిది? మొదటిది పుల్ల తేనె, రెండోది పుట్ట తేనె, మూడవది చెట్టు తేనె. ఇది ఎక్కడ? చెట్టు లోపల ఉంటుంది, మనకు తెలియదు అసలు దాని సంగతి. తేనె తీసే వాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది. అదేది ఓ చెట్టు కొడతా ఉంటారు, మామూలు కూడా పిచ్చోడు ఎందుకు చెట్టు కొడుతున్నాడు అని. తీరవాడు కొట్టి 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 దానిలో నుంచి బకెట్ తేనె తీస్తాడు. 3 రకాలు. ఇక 4వ తేనె ఏంటిదంటే, ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లుగా కొండ తేనె. ఈ కొండ తేనె ఎంత శ్రేష్టమైందో తెలుసండి. ఈ పుల్ల తేనె కంటే, ఈ పుట్ట తేనె కంటే, ఈ చెట్టు తేనె కంటే ఈ కొండ తేనె బహు శ్రేష్టమైంది. ఇది సామాన్యంగా అందరికీ దొరకదు. ఎందుకంటే ఇది కొండ తేనె ఎక్కడ ఉంటుంది? చెప్పాలి మీరు, కొండ మీద ఉంటుంది. కొండ మీద మీరు అందరూ ఎక్కేస్తారా? మనం ఎవరు పెట్టరు. ఆ కొండ తేనె అది అందరికీ దొరకదు. అది చాలా కాస్ట్లీ తేనె, నెంబర్ 1 తేనె. ఈ కొండ తేనెతో దేవుడు తృప్తిపరుస్తాను అంటే, దాని బైబిల్ పరిభాషలో డిక్షనరీలో మనం గమనిస్తూ ఉంటే దానికి ఏమని అర్థాన్ని ఇచ్చారు అంటే, కొండ తేనె అని అంటేనంట దానికి బైబిల్ పరిభాషలో దానికి పెట్టబడినటువంటి మాట ఏమిటంటే దైవిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. దైవికమైన ఆశీర్వాదం అంటే అది ఎక్కడి నుండి వస్తుంది? పై నుండి వస్తుంది. కొండ తేనె ఎక్కడ ఉంటుంది? కొండ మీద పైరు ఉంటుంది. ఇప్పుడు
ఆశీర్వాదముతోను. దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుని మాట అది లోక సంబంధమైనది కాదు. దేవుని మాట అది మనకు ఇక్కడ దొరికేది కాదు, అది దైవం దగ్గర నుంచి మనకు వచ్చేది. అది వేరే మాట పాడతాం కదా, జుట్టెతేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే విడువజాలను, జీవిత కాలమంతా యేసయ్యనే ఆరాధించేదా. హల్లెలూయా. పొందతేనే దైవ ఆశీర్వాదం, దైవికమైన ఆశీర్వాదం, పై నుండి వచ్చే ఆశీర్వాదం అనగా దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు కలుగు చేసే ఆశీర్వాదం. ఇది దైవికమైనది, దాని ద్వారా దేవుడు మనకు తృప్తిపరుస్తాడండి. అందుకని కీర్తన గ్రంథములో 119వ కీర్తనలో 103వ వాక్యములు ఏమని రాయబడుతున్నదంటే 119, 103 చదవండి త్వరగా. నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే బహుతీయగా మధురంగా నాకు దొరుకుతా ఉంటాయి. దేవుడి వాక్యం, ఈ వాక్యం జుట్టు తేనె దారుల కంటే మధురమైనది కనుక ఇటువంటి జుట్టు తేనె దారుల కంటే మధురమైన, జుట్టు తేనె దారుల కంటే విలువైన, జుట్టు తేనె దారుల కంటే మరి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నదంటే దేవుని మందిరములో దేవుడు దానిని పెట్టాడు. హల్లెలూయా. కనుక దేవుని మందిరములో దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోగలుగుతాం. అంటే ఆశీర్వాదం చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అందుకని మనం పాడుతూ ఉన్నాం కదా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ లేచి నిలబడదాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానయ్యా, నేను బ్రతకాలయ్యా, నేనున్నానయ్యా, నేను బ్రతకాలయ్యా. నీవేలేకున్నా, నేనున్నానయ్యా, నీతో లేకున్నా. అందరూ చూడండి చప్పట్లతో, నీవేలేకున్నా, నేనున్నానయ్యా, నీతో లేకున్నా, నేను బ్రతకాలయ్యా. రాజాని సన్నిధిలోనే నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు ప్రభువా. హల్లెలూయా. కోల్పోయి కాబట్టి నాకు ఇచ్చుటకును, ఆధారాలుండి రక్షించుటకును. కోల్పోయి కాబట్టి నాకు ఇచ్చుటకును, ఆధారాలుండి ఆమె నీవే రాకపోతే. హల్లెలూయా. నీవే రాకపోతే Amen.
సన్నిధిలో పిల్లరా విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. ఇదిగో ఉదయ కాలపు వేళ పిల్లరా దేవుని సన్నిధిలో ఇదిగో ఆయన అంటున్నమాట, ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇదిగో మీరు అలసిపోయారా? ఇశ్రాయేలీయులారా, మీరు నిరీక్షణ లేని వారిగా మారిపోయారా? ఇశ్రాయేలీయులారా, ఇదిగో మీరు ఎక్కడ ఆసక్తి లేకుండా ఉండిపోయారా? అయితే ఇదిగో అలసిపోయిన మిమ్ములని, ఇదిగో ఆశ కలిగి దేవుడి వైపు చూస్తున్నటువంటి మిమ్ములని ఇదిగో విడిపించడానికి, ఇదిగో మిమ్మల్ని తృప్తిపరచడానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉండగా, ఇది ఈ రోజు నా ప్రభువునందు ప్రేమ దేవుడు విడుదలారా, దేవుని సంఘమా, ఎక్కడ నిరసించిపోతా ఉన్నావు, ఎక్కడ అలసిపోతా ఉన్నావు, ఎక్కడ నువ్వు ముందుకు అడుగు వేయలేకపోతా ఉన్నావు, ఒక్కసారి ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒకవేళ శారీరకంగానా, ఒకవేళ మానసికంగానా, ఒకవేళ ఆధ్యాత్మికంగా నువ్వు ప్రేరణ నిరసించిపోయి అలసిపోయి ఇక దేవుని వైపు చూడలేని స్థితిలో, అయ్యో ప్రార్థన చేయలేని స్థితిలో, అయ్యో వాక్యాన్ని ధ్యానించలేని స్థితిలో, అయ్యో దేవుని కార్యములను చూడలేని స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నట్లయితే ఉదయ కాలపు వేళ ఒక్కసారి అదిగో నీ కొరకు నిలిచి ఉన్నా, నీ కొరకు కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నా దేవుని వైపు మనసు పెట్టగలిగితే, దేవుని వైపు నీవు చూడగలిగితే, ఇదిగో నీ నేత్రములు ఆయన వైపు నీవు తిప్పగలిగితే, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన ఏదైనా నీ కొరకు చేయగలిగిన వాడు, ఆయన ఏదైనా నీ కొరకు తలపెట్టగలిగిన వాడు, ఆయన ఏదైనా నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు. కనుక ఒక్కసారి ఆయన వైపు నీవు చూడడానికి ఇష్టపడగలవా? ఒక్కసారి నీవున్న పరిస్థితిని ఆయనతో నీవు చెప్పగలవా? ఆయన ఏమైనా నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రభువా, మా జీవితాలను అలసిపోయామయ్యా, ఆ జీవితాలలో నిరాశ నిస్పృహల్లో మేము జీవిస్తూ ఉన్నామయ్యా. అలసట వలన ప్రభువా నీ సన్నిధిలో మేము సరిగా గడపలేకపోతున్నాం. అలసట వలన నీ సన్నిధిలో మేము ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోతున్నాం. అలసట వలన నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించవలసినంతగా మేము ధ్యానించలేకపోతున్నామయ్యా. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నాకు సహాయం చేయండి, దయచేసి నన్ను బలపరచండి. ఇదిగో నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడావయ్యా. ఇదిగో అలసిన వారిని, వారి ఆశను నేను తృప్తిపరుస్తానని మీరు చెప్పారయ్యా. కనుక ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరండి అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరండి అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరండి అయ్యా. అడుగుదాం అడుగుదాం ప్రియులారా, ప్రభువుని అడుగుదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే నిలబడిన మనం మన చేతులు ప్రియులారా ఆకాశం వైపెత్తి ప్రియులారా ప్రభు సహాయాన్ని కోరుకుంటూ, ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా అని మనపూర్వకంగా ప్రభువును మనం వేడుకున్నామండి, మనపూర్వకంగా ప్రభువును మనం కోరుకున్నామండి. ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా, నీవు తప్ప మాకు ఎవరూ లేరయ్యా. అలసిన వారిని అయ్యా ప్రభువా, అయ్యా నాయన లోకమైతే ప్రభువా ఇంకా మరింత నిరాశ నిస్పృహలోనికి నెట్టి వేస్తుంది. కానీ అలసిన మమ్మలను ధైర్యపరచువాడవు నీవని, అలసిన మమ్మలను బలపరచువాడవు నీవని, అలసిన మా జీవితాలను ప్రభువా ప్రోత్సహించువాడవు నీవని, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో ఆయన ఉన్న ఆశీర్వాదముతో మమ్మల్ని తృప్తిపరుస్తామని నీ లేఖనం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తారయ్యా. కనుక మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి, మా చేతిని పట్టుకోనండి యేసయ్యా, పట్టుకోనండి అయ్యా, పట్టుకోనండి అయ్యా. మమ్మల్ని బలపరచ నడిపించండి యేసయ్యా, మమ్మల్ని బలపరచ నడిపించండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలలో సంచరించిన భయము లేదు,
చేయదు కారణం నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య. అందుకే రెండు చేతులెత్తి నీ చేతితో నన్ను పట్టు మనసార చెబుదాం నీ ఆత్మతో నన్ను నడుపు. మరొకసారి నీ యేసయ్యా నన్ను పట్టుకొట్టయ్యా ఆత్మతో నన్ను నడపట్టయ్యా శిల్పి చేతిలో. అవును నాయనా, నీవు శిల్పివి, నువ్వు శిలల వంటి వారు రాయి వంటి వారమయ్యా. మమ్మలను చెక్కండి అయ్యా, మమ్మలను తయారు చేయండి అయ్యా. మీకు ఇష్టమైన పాత్రగా, మీకు నచ్చిన పాత్రగా, మీకు నచ్చిన పరుగుంటుగా నన్ను చెక్కండి యేసయ్యా, నన్ను చెక్కండి. మాకుగా మేమేమీ చేయలేము ప్రభువా, మాకు సహాయం చేసి మా ఆధ్యాత్మిక అలసటలో నుండి మమ్మల్ని పురికొల్పి మీ కొరకు మమ్మల్ని నిలవబెట్టిన ఆయన ఒక బలమైనటువంటి సాధనములుగా మమ్మల్ని వాడుకోవడం ప్రార్థిస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్.